మళ్ళీ మనల్ని సన్మార్గంలో నడపడానికి షిరిడి సాయినాథుడిగా, సన్మార్గంలో నడపడానికి సత్యసాయిబాబాగా, శ్రీరామచంద్రుడిగా, అలనాడు శ్రీకృష్ణ పరమాత్మగా, అలనాడు ఇంకా అనేక రకాలైనటువంటి అవతారాలతో తెంచింది దేనికి? కేవలం మనిషిని మనిషిగా నిలబెట్టి మానవతా దృక్కోణం నుంచి దైవతా దృక్కోణం వరకు, మానవత్వం నుంచి దివ్యత్వం వరకు ప్రయాణింప చేయడానికే ఆ భగవంతుడు మనకి అవతార రూపంలో ఈ భూమి మీద మన కోసం వచ్చి ఎన్నో బోధనలు చేసి ఎన్నో ఆచరణాత్మకమైనటువంటి విషయాలు మనకు చూపెట్టి పెడుతూ ఉంటే మనం అవి గమనించకుండా మనం భక్తి అని అంటే కేవలం భజనలు, కేవలం పూజలు మాత్రమే అనుకుంటున్నాం కాదు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అడుగుతాడు, ఏమిట్రా ఇంత లేటుగా అయింది, ఇవాళ చాలా సేవా కార్యక్రమాలు పెట్టుకున్నామే, చాలా అన్నదానం జరుగుతూ ఉంది, ఇటువైపు మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది, ఇటువైపు దుప్పట్ల కప్పే కార్యక్రమం, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, అటు పేదవారికి ఏదో ఇళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు పెట్టుకుంటే చాలా లేట్ అయ్యావేంటి అని చెప్పేసి ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి ఆ భక్తుడిని అడుగుతాడు, ఆ స్వామి పొద్దున్నే నేను మీ పూజ చేసుకునేటప్పటికి లేట్ అయ్యింది, అందుకని కొద్దిగా లేట్ అయింది స్వామి అని అంటాడు. అంటే అప్పుడు అడుగుతాడు స్వామి, మీరు వినండి కరెక్ట్గా, పూజ దేనికి చేస్తున్నావురా తన శిష్యుని అడుగుతాడు. అదేంటి స్వామి, నేను భగవంతుడికి చేయాలిగా. ఎవరిని భగవంతుడు? మీరేగా స్వామి సత్యసాయిబాబా, మీకే నేను పూజ చేస్తాను. మరి నేను ఇక్కడ ఉండగా పూజ నీ ఇంట్లో చేసుకుంటావే, నీ ఎదురుగుండా ఉన్నానుగా, అయినా పూజ దేనికోసం చేస్తున్నావు? అదేంటి స్వామి, నాకు అదే మీ పూజ చేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరికి? నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ పూజ చేయడం వల్ల ఇంకా లాభం ఏంటి అంటే, ఈ పూజ అనేటటువంటి పుణ్యకార్యం చేయడం వల్ల నేను ఆ పుణ్య ఫలితాన్ని పొందుతాను. ఎవరికి? నాకే. మరి ఈ పూజ చేయడం వల్ల నువ్వేం కోరుకుంటున్నావు? ఈ పూజ వల్ల నా ఆత్మోద్ధరణ కోసం నేను చేసుకుంటాను. ఎవరి కోసం అన్నాడు. అంటే నా ఆత్మోద్ధరణ అంటే ఇందులో ఎప్పుడు నా 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 అన్నావే కానీ సమాజం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చేసుకునేటటువంటి పూజ వలన కేవలం నీ ఒక్కడికే లాభం. అదే ఈ పూజ సమయాన్ని నువ్వు సమాజ సేవకు ఉపయోగించావంటే నీతో పాటు సమాజానికి కూడా ఉపయోగం. అందుకనే పూజించే పెదవుల కన్నా సేవ చేసే కర్మలు మిన్నా. చూసారా, అలానే పూజలు మానేమంటలా. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మన కాయాన్ని కాలాన్ని శుభ్రపరచడానికి, మన నిష్టగా ఉంచి ఒక సన్మార్గంలో నడపడానికి నడిపించేటటువంటి మార్గాలే తప్ప అక్కడ ఇరుక్కుపోయి అసలైనటువంటి సేవలు, నీ తల్లిదండ్రులకు చేయవలసినటువంటి సేవ, నీ భర్త మామ చేయవలసిన సేవ, నీ పిల్లలకు చేయవలసినటువంటి సేవ, నీ అత్తమామలకు చేయవలసినటువంటి సేవ, వృద్ధులైపోయినటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి సేవలన్నీ మానేసేసి నువ్వు గంటల తరబడి నువ్వు ఇంకో చోట అక్కడ కూర్చుని భజనలు చేసుకోవడం వల్ల నీకు జీరో ఫలితం అన్నాడు. అంతే. దిస్ ఈజ్ సత్యసాయిబాబా. చూసారా, భక్తి అంటే కేవలం మన పెదవులతోనూ పూజించేటటువంటి ఆ రిచువల్స్, ఆ మంత్రాలతో కూడినటువంటి యజ్ఞయాగాదు క్రతువులే కాదు. వాటిని నేనేం కించపరచట్లేదు, అవి చాలా ఉత్తమమైనటువంటివి. బట్ అంతకంటే ఉత్తమమైనటువంటిది నీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి, ప్రత్యక్ష దైవాలు. వాళ్ళకి ట్యాబ్లెట్ ఇవ్వకోకుండా, వాళ్ళకి కనీసం వాళ్ళు ఏమైనా తిన్నారో లేదో చూడకోకుండా, అత్తమామలు కింద పడ్డారో పైన ఉన్నారో తెలియకోకుండా నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు ఎన్ని పూజలు చేసినా కౌంట్లెస్, నేను దాని కౌంట్లోకి తీసుకోను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పారు. కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన వారు, మిగతా సొసైటీ, లౌకికమైనటువంటి సొసైటీ ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం. ఎన్నో పోకడలతో నడుస్తుంది, రకరకాల పోకడలు ఉన్నాయి. కానీ మన ఒడ్డును చేర్చి అటువంటి పోకడలో కొట్టుకుపోకుండా మన భక్తి మార్గంలోకి లాక్కుని ఆ భగవంతుడు మనకి ఎంతో కొంత జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మన మీద మనమే చీకటి దుప్పట్లు కప్పుకోకూడదు. ఆ వెలుగురీడైనటువంటి ఆ సూర్యకాంతితో కూడినటువంటి జ్ఞానమైనటువంటి దాన్ని మనం ఆకలింపు చేసుకుని, అటువంటి జ్ఞానంతో భక్తి భావాన్ని పెంచుకుని, అటువంటి జ్ఞానంతో సేవా మార్గంలోకి వస్తే కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము కలిపి జాగ్రత్తగా నడిపించుకుంటూ ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనం కనుక తరించగలిగితే ఇంతకంటే సాధన, గొప్ప సాధన వేరే అవసరం లేదు. కాబట్టి ఏతావాత చెప్పేది ఏంటంటే, మనం భగవంతుడిని కొలవటంలో మనం మానవతా విలువలను పెంచుకుని మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి సేవ, ముందు మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి సేవ చేయండి. మీరు ఎక్కడికో పోయి సేవలు చేయాల్సింది. ఈ పసుపు చీరలు కట్టుకుని ఎక్కడికో పోయి ఒక 10 రోజులు 20 రోజులు అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నామని అంటారు. ఆ 10 రోజులు నీ తల్లి తండ్రి కాసుకొని తినలేక నానా యాతన పడుతుంటారు. అది మెచ్చడు భగవంతుడు, ఇక్కడ చేసినటువంటి సేవ మెచ్చుతాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా దగ్గరలో
బుర్రలో పెట్టుకుని ప్రవర్తిస్తే మనకి సత్ఫలితాలు వస్తాయి. కనీసం ఇటువంటి జన్మలు ఈ పరంపర దాటడం సంగతి పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ జన్మకి మంచి ఉత్తమోత్తమైనటువంటి జన్మన్న లభించేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి విషయాల్ని 85 సంవత్సరాల పాటు ఈ భూమి మీద నడయాడినటువంటి భగవంతుడు